నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను తల్లిగారింటికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఏందే నన్ను అందరూ అత్తగారింటికి తోలిరా తోలేదా? ఆడ 15 ఏళ్ళ బట్టి సంసారం చేస్తారు. ఆడ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తారా 1000 రూపాయలే. నేను సంబరం అనిపిస్తుంది. మీరు అత్తగారింటి నుంచి తల్లిగారింటికి పోతే సంబరపడరా? నేను మిమ్మల్ని చూసిన తర్వాత కూడా సంబరం అనిపిస్తుంది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈరోజు మనం పొరపాటు చేశాం, సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. సరే తెలుసో తెలియకో ఆ మాయ మాటలు నమ్మి మోసపోయాం. ఈ పార్టీలో కూడా చాలా మంది దొంగలు ఉండే, ఆ దొంగలు కూడా పోయింది, పీడా పోయింది, దొంగలంతా పోయింది, పీడా పోయింది, అవకాశాలు అందరూ పోయింది. వాళ్ళు ఉన్నంతసేపు మీకే పనులు కాలేదు, మీరు తొక్కి పెట్టింది. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా, టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నా ఈ నాయకుల పెత్తనంతో మీరు తొక్కబడ్డారు. ఈరోజు మళ్ళీ అధికారానికి వచ్చింది కాబట్టి ఈ దొంగలంతా మళ్ళీ అన్నపోయింది. దయచేసి మీకు ఎవరు నాయకుడు లేడు. చాలా మంది కార్యకర్తలు నాయకులు భయపడతారు. నేను వాళ్ళకి అదే హామీ ఇస్తున్నా, మీ దయగా ఉన్నాడు, మిమ్మల్ని కాపాడుకునే శక్తి నాకున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ జోలికి వస్తే కాంగ్రెస్ ఉరికిస్తా. దయగా శక్తి ఉన్నది. దయన్న అంటే మీకు తెలుసు. దయన్న సంగతి ఏంటంటే నేను వాళ్ళ జోలికి పోను, మన జోలికి వస్తే ఉరికిచ్చుడే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళు ప్రభుత్వంలో అధికారం ఉన్నదనుకుంటారు. నేను ఎన్నో ఏళ్ల నుంచి అధికారం లేకుండా కార్యకర్తలను కాపాడుతున్నా. వరంగల్ నీళ్లు రావంటే ఢిల్లీలో పోరాటం చేశాను, మహారాష్ట్ర పోరాటం చేశాను, రాజశేఖర్ రెడ్డిని కూడా చింపిన. రాజశేఖర్ రెడ్డిని కూడా వదిలిపెట్టలే నేను. అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వదిలిపెట్టలే. నాకు నీళ్లు రావన్నప్పుడు వదిలిపెట్టలే. నేను ఎవరిని భయపడుతుంది కాదు. ఇవాళ అనుభవం ఉన్నది. 7 సార్లు గెలిచాను. రాష్ట్రం ఏందనేది, దేశం ఏందనేది కూడా నాకు తెలుసు. మాట్లాడద్దు. వాళ్ళ ఆడవాళ్ళంతా ఇక్కడ కూర్చోమని రమ్మని వాళ్ళు దోలింది ముందర కూర్చుంటారు. ఏమన్నది రమ్మను, మీరు పోతాయా రమ్మని తీసుకురండి. మీరు అందరు కార్యకర్తలే. మీ ఊళ్ళో మీరు చూసుకుంటారు, మండలంతో చూసుకోవాలి. కట్టాలి తింటురా ఇంకన్నా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను నా ఎంబడి ఎమ్మెల్సీ బస్సు చార్జ్ కూడా ఇక్కడనే వర్తనపల్లికి అడాప్ట్ చేయించాడు. రవి గాయత్రి అని రాజ్యసభ సభ్యుడు ఉంటాడు. మనకు 6 ఎమ్మెల్సీలు ఉన్నారు. 6 ఎమ్మెల్సీ ఉంటే బస్సు చార్జ్ గారిని, పోచపల్లి శ్రీనివాసరెడ్డి గారిని కూడా మీరు గెలిపించినోడే. ఆయనకు హక్కు ఉంటుంది. రాజ్యసభ సభ్యుడు రవి గాయత్రి కూడా వర్తనపల్లికి అడాప్ట్ చేశాడు. చాలా మంది అనుకుంటారు ఎమ్మెల్యే సంతకం పెడితేనే పనులు అయితే అని. వర్తన్నపేట నియోజకవర్గానికి 3 ఉన్నారు కాబట్టి 3 సంతకాలు కూడా అవసరం. దయచేసి తెలుసుండాలి నాయకులకు. రేపు కళ్యాణ లక్ష్మి చెక్కుల మీద సంతకాలు పెట్టాలంటే ఎమ్మెల్యే సంతకం అనుకుంటారు. మన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంతకం పెట్టచ్చు. రేపు కాబోయే ఎంపీ డాక్టర్ సాబ్ కూడా సంతకం పెట్టచ్చు. మీకు ఎమ్మెల్యేకి ఎన్ని అధికారాలు ఉన్నాయో
అంతకంటే ఎక్కువైన అధికారాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ సగం ఈయనకు కూడా ఇవ్వాలి. మళ్ళా మనకు అదనంగా ఎమ్మెల్సీలు ఇద్దరున్నారు. అదనంగా రాజ్యసభ సభ్యుడు రవిచంద్రన్ కూడా ఉన్నాడు. దయచేసి మీరు ధైర్యంగా ఉండండి. నేనున్నా. మీకు పెన్షన్ రానోళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఇంకెవరైనా ప్రభుత్వం నుంచి స్కీమ్స్ రానోళ్ళు ఉండొచ్చు. కొట్లాడి తెచ్చే ధైర్యంగా ఉండడనేది మీరు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు నాకు చెప్పాడు. వర్తనపేట నియోజకవర్గం నువ్వే చూస్తూ వాళ్ళ కష్టాలను నువ్వే తీర్చని కేసీఆర్ చెప్తే వాళ్ళని ఇంటికి వచ్చాను. ఉండాలా వద్దా? ఇక్కడ ఉండాలా వద్దా? దయచేసి రేవంత్ రెడ్డి గారు మోసాలు చేశాడు, అబద్ధం మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గురించి మీ అందరికి మొదలు తెలియదు, మొత్తం నాకు తెలుసు. రేవంత్ రెడ్డి ఒక దళారి, మోసగాడు, అబద్ధాలు ఆడి మోసం చేసే వ్యక్తి, పైసలు సంపాదించే వ్యక్తి. కానీ ప్రజలకు తెలియక ఆ మోసపూరిత మాటలు నమ్మి జనం ఓట్లేశారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నన్ను అనేది దయంగా నీ తిరుగుంటే బతకలేవనేది, తప్పు చేయొద్దు అని నేను కోప్పడేది. కానీ తప్పులు చేస్తూనే ఉండేది. నీ తిరుగుంటే పైకి రారు అనేది. 3 సార్లు గెలిచినోడు ముఖ్యమంత్రి నుండి 7 సార్లు గెలిచినోడు ఇక్కడ ఉన్నావు అంటే బోకర్ మాటలు, అబద్ధ మాటలతో నమ్మించాడు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎక్కువ రోజులు ఉండడు. ఊళ్ళలో మనకు తెలుసు, తప్పుడు చేసినోడు ఎక్కువసార్లు ఉంటాడా? ఎక్కువసార్లు ఉండడు. ఏదో మోసపరిచి మాటలు నమ్మితే ఒక్కసారి గెలుచుడు కష్టం. మంచిగా చేస్తేనే 3-4 సార్లు గెలుస్తారు. రేవంత్ రెడ్డి గెలిచాక మళ్ళీ గెలవడు, ఇంకో దిక్కు కూర్తాడు. రేపు కూడా మాయ మాటలతో గెలిచాడు, మళ్ళా గెలిచేది లేదు. నాకున్న అనుభవంతో చెప్తున్నా, ఈ ప్రభుత్వం 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండదు. ఎమ్మెల్యేలు రేపు పనులు చేయకపోతే అమ్మా మీరు మాట్లాడడానికి వచ్చిందా? నేను ఒక్కటే చెప్తున్నా, పని చేయకపోతే ప్రభుత్వాన్ని ఉంచుతారా? రేపు ఎమ్మెల్యేలను నిలదీస్తారా? నిలదీయరా? మనం ఎట్లా మోసపోయాం ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంత ఆశపడి కేసీఆర్ గారు ఎన్ని చేసినా కూర్చోవా, కేసీఆర్ గారు ఎన్ని చేసినా ఇంకా కావాలని ఆశకు పోయినాం మనం. ఎవరండి 10 ఏళ్ల కింద మన ఐలోళ్ళు ఎట్టుండే, ఈ మండలం ఎట్టుండే? కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమైందనేది ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఆ రోజు నేను తెలుగుదేశం ఉన్నప్పుడు నేను డెవలప్మెంట్ చేశాను. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది. మళ్ళా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? అక్క చెల్లెలు కుండలు బిందెలు ఎత్తబెట్టుకొని రోడ్ల పండి తిరిగేది. ఇంటికి నల్లా పెట్టి ట్యాంకులు కట్టించి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? అక్క చెల్లెలకు ఎట్టుండేది? పొద్దుగాల 5ంటికి లేచేది. 5ంటికి లేచి కుండలు బిందెలు ఎత్తబట్టుకొని కోడలు కోటి, బిడ్డ కోటి, అత్తమ్మ కోటి, ఇట్లా మావ కోటి కుండలు తెచ్చుకొని తానాలకు పెట్టుకునేది. మంచిళ్ళ కోటని పెట్టుకునేది. ఆసుంటి రోజులు పోయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చిన మహానుభావుని కేసీఆర్ గారిని మర్చిపోయినాం. 24 గంటల కరెంట్ ఇచ్చినా మర్చిపోయినాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో 7 గంటల కరెంట్ వచ్చేది, మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫారాలు కాలిపోయేది. అవన్నీ మర్చిపోయినాం. 24 గంటలు మోటార్లు కాలిపోయి కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారిని మర్చిపోయినాం. దయచేసి రైతుకు ఎదురు పెట్టుబడి ఇచ్చిన కేసీఆర్ని మర్చిపోయినాం. నీకొకటే చెప్తున్నా, 200 రూపాయల పెన్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం బాధతో ఉంటివి. కోడలు కూడా మద్దలు ఇవ్వకపోయేది, మనవరాలు కూడా దగ్గరికి రాకపోయేది. 2000 వచ్చిన తర్వాత
కోడలు అత్తా బాగున్నావా, చాలా అవుతావా అనే పరిస్థితి వచ్చిందా రాలేదా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మనవాడు మనవరాల దగ్గరికి వచ్చిండు. ఇప్పుడు 2000 అంటే ఇచ్చినప్పుడు కేసీఆర్ పెద్ద కొడుకు అన్నారు. ఇక 4000 ఇస్తామన్నారికే పొట్టోడు రేవంత్ రెడ్డి పెద్ద కొడుకు అనుకున్నారు. వాడు పెట్టుకున్నది అన్నిండా అత్తాను లేదా, అన్నిండా. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంత బోకస్ మాటలు చెప్పాడు. అదే తిరిగా పెళ్లిళ్ళు చేసుకోకుంది తులం బంగారం ఇస్తామని ఆశపడేశారు. కేసీఆర్ని మర్చిపోయినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళని మర్చిపోయినాం. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. వెనుకటి రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్టుండేది, ఓ బిడ్డ పెళ్లి చేయాలంటే ఆ అత్తగారోళ్ళు నీ బిడ్డ పెళ్లి ఆ బిడ్డ పెళ్లి చేసే బాధ నువ్వే చెయ్యాలి, యాటను కొయ్యాలి, వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెట్టాలి, 1 ఎకరం భూమి రాసియాలి. ఇవన్నీ జరిగేదా? అన్ని ఖర్చులు నువ్వే పెట్టుకో. మళ్ళా మొదటి కాన్పు తల్లిగారి ఇంటికనే జరగాలి. అది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, కల్పన హాస్పిటల్లే జరగాలని అగ్రిమెంట్ ఉండేది. కరెక్టా కాదా? మరి ఈ రోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కారు ఫోన్ చేస్తుంటే కేసీఆర్ కారు వచ్చి తీసుకుపోయి 12 మనవరాలు తీసుకొచ్చిన కేసీఆర్ని మర్చిపోయారు. కేసీఆర్ కిట్టును మర్చిపోయారు. ఇప్పుడు మీరు చూడండి, 5 నెలలు అవుతుంది ఇంతవరకు కళ్యాణ లక్ష్మి పల్లె. తులం బంగారం పక్కకు పెట్టు, కళ్యాణ లక్ష్మి కూడా పడలే. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మోసం చేసి గల రేవంత్ రెడ్డి అధికారం వచ్చాడు. మంచి వ్యక్తిని కేసీఆర్ గారిని పోగొట్టుకున్నావా లేదా? బాధ ఉన్నదా లేదా? ఇక కడియం శ్రీహరి ఆయన గురించి చెప్పాలంటే మీకందరికీ తెలుసు. మా నాయన చదివించిండు, రాజకీయ జీవితం ఇచ్చింది. నన్ను తిట్టిండు, ఆ రోజు ఎన్టీ రామారావు తిట్టిండు, ఆ రోజు చంద్రబాబును తిట్టిండు, ఇప్పుడు కేసీఆర్ కూడా తిట్టాడు. ఏంది ఇంత ద్రోహిని మనం దగ్గరికి తీద్దామా? దయచేసి మీరు ఆలోచించండి. ద్రోహులకు మనం ఓటేస్తే మన కుటుంబాలే నాశనం చేసినట్టు అవుతుంది. దయచేసి నేను మీ అందరి చేతులెత్తి మొక్కుతున్నా. దయన్ అంటే మీ అందరికి ప్రాణమా కాదా? దయన్ అంటే మీ అబద్ధాలు చెప్తాడా? నేను ఒకటే మిమ్మల్ని అందరు, కేసీఆర్ గారు మనకు న్యాయం చేశాడు. కేసీఆర్ని కాపాడుకోవాలి, దయన్న కాపాడుకోవాలంటే కారు గుర్తు చేయాలి. ఇవాళ కడియం శ్రీహరి ఒక పెద్ద దందా చేస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. 4 సార్లు ఓడిపోయింది ఆయన. నేను ఒక్కసారి ఓడిపోతే నా మెదడు ఖరాబ్ అయింది అంటాడు. దయచేసి నేను ఒక్కసారి ఓడిపోయినా, నన్ను గెలిపించింది 7 సార్లు. వర్తనపేటలో 3 సార్లు, వరంగల్ ఎంపీగా పాలకుత్రం 3 సార్లు గెలిపించారు వరుసగా. ఒక్కసారి ఓడిగొట్టారు. ఒక్కసారి ఓడగొచ్చేందుకు ఇప్పుడు బాధపడతాడు వాళ్ళు. ఏదో మాయ మాటలు చెప్పి తప్పుడు మాటలతోటి ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు తలకాయ పట్టుకుంటున్నారు పాలకుర్తి ప్రజలు. పాలకుర్తి ప్రజలు కూడా గొప్పోళ్ళే. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. దయన్న మీకు అండదండలు ఉండాలంటే మెజార్టీ తీసుకురావాలి. నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరికే కార్యకర్త కష్టం వచ్చినా కాపాడుకుంటా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయన్న మాటగా ప్రతి ఓటర్కి మీరు చెప్పండి. నేను మిమ్మల్ని మళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. మీరు నాకు ఖచ్చితంగా ఉంటే నేను మీ ముందుండి నడిపిస్తా. నేను మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా. నా పేరు చెప్తే మీ తాతలు కానీ, తండ్రులు కానీ, పిల్లలు కానీ దయన్న మంచోడు అంటారు, కానీ చెడ్డ పేరు ఎక్కడ కూడా రాలేదు. చెప్తా నాకు తెలుసు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కాపాడుకునే బాధ్యత నాది. నాకు తెలుసు ఇవాళ రవీందర్ రావు ఉన్నాడు,
అరుణ్ రమేష్ ఉన్నాడు, కడియం శ్రీయర్ ఉన్నాడు. ఏ పార్టీలు ఉండేనండి వాళ్ళు? ఏ పార్టీలో ఉండేమన్నాడు దాకా సిగ్గున్నదా అండి? అసుంటోళ్ళు చెప్తే ఓట్లేస్తారా? వాళ్ళ స్వార్థం కోసం పోయిన వాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా? అసలైన కార్యకర్తలు ఇప్పుడు ఉన్నారు. కష్టపడ్డ కార్యకర్తలను ఎప్పుడు వచ్చినా నేను కాపాడుకుంటాను. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదో అధికార పార్టీ పోతేనే పనులు అయితే అనుకుంటారు. నేను తెలుగుదేశంలో ప్రతిపక్షం గురించి కాపాడుకోలేదా? నేను 83లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా 10 ఏళ్ళు ఎమ్మెల్యే లేకున్నా మిమ్మల్ని కాపాడుకున్నాం. అప్పుడే కాపాడుకోగా ఇప్పుడు కాపాడుకోలేనా? దయచేసి ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ దగ్గర నేను వాళ్తా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎన్ని మోసాలు చేశాడో రేవంత్ రెడ్డి గారు. మన ఎట్లా అబద్ధాలు ఆడి ఓట్లేసుకున్నారో ఒక్కసారి వినండి. విన్న తర్వాత మళ్ళా 2 నిమిషాలు చెప్తా. మీరు ప్రజలలో తీసుకుపోవాలి. రుణమాఫీ ఏమన్నాడు? రుణమాఫీ అయిపోయింది నేను డిసెంబర్లో చేసేస్తా, పాత అప్పులు ఉంటే కట్టేయండి, మళ్ళా కొత్త అప్పు తీసుకోండి, డిసెంబర్లో చేసేస్తాను అన్నాడా? లేదా అన్నాడా? అగో ఇనురి డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. చేసిండా? డిసెంబర్ 9 కన్నాడు. వాడు డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని ఆ ప్రమాణ స్వీకారంలో మొదటి సంతకం పెడతా అన్నాడు. ఆయన మొదలే 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది, కానీ ఇదైతే పోస్ట్ పోన్ చేసింది. ఇంకొకటి వినండి, 500 బోనస్ ఇస్తా అన్నాడు. కింటా మొన్న సగం పంటే పండింది, ఎండిపోయినాయి. ఇచ్చిండ బోనస్? అవుడు బోనస్ ఏం మాట్లాడు? రైతులు మోసానికి గురధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటుండ్రు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ వడ్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలు ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా కందులు కొన్నాడానమ్మా? కొన్నాడా? డిసెంబర్ తర్వాత క్వింటాకు 500 బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు. కొన్నాడా? ఎవరైనా కొన్నాళ్ళు చేతులెత్తండి. కొనలేదన్నోళ్ళు చేతులెత్తండి. కొనలే. మళ్ళా ఇంకో మాట అన్నాడు, 2000 పెన్షన్ వస్తుంది, డిసెంబర్లోనే 4000 అంటే లెక్క వేసుకున్నారు. అబ్బా, మనవరాడికి ఎంత ఇవ్వాలి, మనవడికి ఎంత ఇవ్వాలి, 4000 రూపాయలు ఎంత ఇవ్వాలని గుద్దు అని కాంగ్రెస్ గుర్తుండి ఏం మాట్లాడిందో చూడండి. 2000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇవ్వమని.
పడ్డాయా నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో కోడలి మీదనో బిడ్డ మీదనో అల్లుడి మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా మనోడికి చాక్లెట్ కొనియాలన్నా ప్రతి నెల 4000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. పడ్డదా పడ్డదా డిసెంబర్లో పడుతున్నాడు 5 నెలలు అయింది. ఇప్పుడేమంటాడు ఎరికేనా ఆగస్టు 15 అంటాడు. 15 వరకు ఎన్నికలండి, సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి. ఆంధ్రజ్యోతి బ్యూరో మీదకి వచ్చి కూర్చోవాలి, కూర్చోండి. నేను ఒక్కటే అంటే ఏంటి కొంచెం వాళ్ళు కూర్చోబెట్టండి రమ్మను. అదే తీరుగా రైతులకు 15,000 ఇస్తా ఎకరా అని అన్నాడు. ఇచ్చిండా? ఒకసారి ఏం మాట్లాడు. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ చేసినాం. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఏమన్నాడు? మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము. చేసిండానమ్మా. ఇంకొకటి ఎంత మోసం చేసిందమ్మా, ఇక కళ్యాణ లక్ష్మి తులం బంగారం గుద్దు 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 గుద్దని పెళ్లిళ్ళని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక చూడు ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇచ్చిందానమ్మా? వచ్చిందా? పోనీ కళ్యాణ లక్ష్మి అని వచ్చిందా? 5 నెలల బట్టి కళ్యాణ లక్ష్మి కూడా రాదు. ఎంత బోకర్ మాటలు మాట్లాడిందో చూడండి. ఇక మహిళలకు 2,500 ఇస్తామంటే గుద్దు 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 గుద్దు. ఇక చూడు. అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇంకా ఆయన పడ్డాయా 5 నెలలు అవుతాండి మాటలు మాట్లాడి. ఇప్పుడేమంటాడు? ఆగస్టు 15 అంటాడు. 15 వరకు మొత్తం ఎన్నికలు అయిపోతాయి. ఇక కథ దుకాణం ఎత్తేస్తాడు. నిరుద్యోగం ఉంటే చదువుకున్న వాళ్ళకు 4,000 ఇస్తాడు. అది వినండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఇచ్చిందానమ్మా? ఇంకొకటి చదువుకున్న వాళ్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? ఏ మాటలు చెప్పిండు? గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే
ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేకంగా విద్యార్థినులను ఆదుకుంటాం. ఇవాళ చదువుకునే ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇవ్వడం ద్వారా స్వతంత్రంగా వాళ్ళే కళాశాలలకు వెళ్ళి చదువుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. అందుకే ఇచ్చిండానమ్మా మీ మనవడికో మనమరాలకో ఇయ్యలే. ఇంకొకటి అన్నాడు, చదువుకున్న వాళ్ళకు వికాసం అది వద్దులే కానీ ఎట్లా మాట్లాడతాడో చూడండి. చాలా సార్లు టీవీలలో పేపర్లలో చూస్తాం. అది వద్దులే కానీ ఇది పెట్టు, ఎట్లా మోసం చేస్తాడో అనేది పెట్టు. నేను మోసం మాటలు మాట్లాడతా, జనాన్ని అంత పిచ్చోడు వింటారా? నేను ఎన్నో చెప్తానా, ఎందుకు నమ్ముతే మోసపోతారు. నేను నా ఆస్తమ్మను ఉత్సాహిస్తే మా బాస్ అమ్మాడు, కేసీఆర్ అమ్మాడు, రాజశేఖర రెడ్డి అమ్మాడు, జగన్మోహన్ రెడ్డి అమ్మాడు. ఎవరు ఆస్తి అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే పుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియదా? ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి నేనైతే నా ఆస్తి జూబ్లీసులు అమ్మను, నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా ఇయ్యను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్ల ఉన్న ఇన్కమ్ ఈరోజు 30,000 కోట్లు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం నేను అదే చెప్తున్నా. మాతోనే అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది. రోజు ఏమన్నాడు విన్నారా? జనం మాతోని మాట్లాడటం మోసపోతారు. ఆయనే ఎంత హుషారు మనిషి ఇప్పుడు అర్థమైందా? ఇక వీళ్ళ మాటలు చూడండి. కడేసి నేను ఏం మాట్లాడిందో చూడు రేవంత్ రెడ్డి గురించి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి పార్లమెంట్ నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మగాడు అయితే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడు అయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీట్ నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ లేదా అది తిట్టింది రేవంత్ రెడ్డి తిట్టింది చూపెట్టలేదా? సరే అది దొరకకపోతే ఈ పెట్టు. రేవంత్ రెడ్డి కడెన్సీ ఏం తిట్టింది పెట్టు. అభ్యర్థిపై ఉన్న ఆస్తులు రాసిస్తే ఆ వెంటనే తాను రాసి విమర్శించే నైతిక హక్కున అసలు ఇవాళ దొంగలు ఎట్లా ఉందంటే దొంగ 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 అని పెట్టుకున్నారు. ఇప్పుడు గజ దొంగలు నన్నంట గజ దొంగ రేవంత్ రెడ్డి అని తిట్టిండు ఆయనే, మోసకారని తిట్టింది ఆయనే, బద్మాష్ అని తిట్టింది ఆయనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోడు. ఈ రేవంత్ రెడ్డి కడియం అని తిట్టింది చూడండి. నిజంగానే కడియం శ్రీహరి గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం, ఇంతకు ఈయన ఏ కులం వాడు,
ఏ సామాజిక వర్గం వాడు ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన ఏమైందా విన్నారు కదా కడియం శ్రేణి ఏమంటాడు ఆయన మాల కాదు మాదిగ కాదు ఎస్సీ కాదు అసలైన మాదిగ బిడ్డ ఎవరు నేను దయచేసి ఇవన్నీ మీ ప్రజలలో తీసుకుపోవాలి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మనం గెలుస్తున్నాం నేను సర్వే చేయించాను ఇవాళ కేసీఆర్ గారిని పోగొట్టుకున్నందుకు ప్రజలు బాధపడతాను రేవంత్ రెడ్డి దొంగ మాటలు నమ్మి ఓట్లేసిన బుద్ధి చెప్పాలని ప్రజలలో వచ్చింది నేను సర్వే చేయిస్తే నా ఎలక్షన్లో కూడా నేను ఓడిపోతానని తెలిసింది నాకు అసలు సర్వేలు ఇప్పుడు చేశారు వాళ్ళు ఒకటే అంటారు గల్పూర్లో మంచి మెజార్టీ వస్తుంది పాలకుర్తిలో వస్తుంది వర్తనపేట బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇద్దరు చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా వరంగల్ ఎంపీ డాక్టర్ సుధీర్ కుమార్ గారు 30,000 నుంచి 50,000 మెజార్టీ తీరు గెలవబోతున్నాడు నాకన్నీ అంచనాలు ఎరికే మీకు తెలుసు వర్తన్నపేట నుంచి నన్ను ఎవరితో లేరు వర్తన్నపేట నుంచి నన్ను ఎలగొట్టిన వాళ్ళు ఎవరు రాజశేఖర్ రెడ్డి నన్ను కక్ష పెట్టి ఎల్లగొట్టిండు నేను పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు నన్ను 100 కోట్లతో కొనాలని చూసిండు నేను అమ్ముడు పోలే నాకు మంత్రి ఇస్తానన్నా నేను పోలే నువ్వు వర్తన్నపేట ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తావా అని పగబెట్టి సంఘమండలం ఏడుంటుంది సంఘమండలం పక్కన బొల్లికుంటా అసంపత్తి ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అది పక్కన ఉంటుంది అసంపత్తి ఏడగలితే అది ఎస్సీ అవుతుంది నా మీద పగబట్టి అసంపత్తిని తీసుకొచ్చి ఇడబెట్టి సంఘం తీసుకుపోయి ఆడబెట్టింది ఎస్సీ చేసి నేను నిలబడకుండా చేయాలని అయినా నేను పాలకుర్తిపోయి 3 సార్లు గెలిచాను నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎల్లగొట్టిన కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలన్నా వద్దా పర్కాల ఎస్సీ అయ్యేది వాస్తవంగా దాన్ని కాకుండా దీన్ని ఎస్సీ చేసిండు దయచేసి ఎంపీ కూడా రావద్దు భువనగిరి ఎంపీ ఎస్సీ అయ్యేది దాన్ని జనరల్ చేసి ఇది ఎస్సీ చేశాడు నా మీద పగకొద్ది ఎస్సీ చేస్తానంటే నేను వద్దనటోని కాదు ఎంత ఆగం చేశాడు అసంపత్తోళ్ళు వర్తనపేటకు రావాలంటే ఎట్లా సంఘోలు పర్కాలు పోవాలంటే ఎట్లా ఒక పక్కనున్నాయి నాశనం చేసి కాంగ్రెస్ పార్టీ స్థాయికి తీసుకొచ్చింది నేను ఒకటే నన్ను కాపాడుకుంటే నేను మిమ్మల్ని కాపాడుతా నన్ను కాపాడుడంటే ఈ ఎంపీ ఎన్నికల లోపల మీరు ఓట్లు గుద్దాలి బూత్ దగ్గర మీరు కూర్చోవాలి ప్రతి ఇంటింటికి తిరగాలి వీడికి వచ్చినంత మాత్రమే కాదు బాధాత్మ ఛాలెంజ్ చేయాలి ఏం చేసినావని కాంగ్రెస్ పార్టీ కోటేయాలరా వాడు అంటాడు ఆగస్టు 15 అంటాడు 15 వరకు ఎన్నికలు అయిపోతాయి కేసీఆర్ గారు మాట్లాడతారు
దయచేసి కేసీఆర్ గారు ఫోన్ చేశారు. ఎక్కడున్నావు అంటే ఐలాండ్ ఉన్నా అన్న. ఎట్లున్నది మీటింగ్ అంటే దద్దరింటాందన్న అనాలా. సరే మళ్ళీ మీటింగ్ అయినాక మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను ఒక్కటే ఆడ మెజార్టీ వస్తుందా అన్నది. మెజార్టీ వస్తుందని చెప్పిన చెప్తారు. నా మాట నిలబడతారా? నేను ఒకటే మిమ్మల్ని కార్యకర్తలందరినీ మహిళా కార్యకర్తలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఓట్ల రోజు ఇంటింటి తిరగాలి. నేను రేపు ఎల్లుండి తిరగాలి. తిరిగినోడే నా కార్యకర్త. నేను లీస్ట్ రాసుకుంటున్నా. ఈ ఎలక్షన్ లోపల నాకు తిరిగిన వాళ్ళు ఎవరు, ఈ మీటింగ్కి వచ్చి మళ్ళీ ఆ మీటింగ్ పోనోళ్ళు ఎవరు, ఈ మీటింగ్కి వచ్చి మళ్ళీ ఆ మీటింగ్ పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ మీటింగ్ ఓనోళ్ళు నాతో ఉన్నోళ్ళంతా లీస్ట్ రాసుకుంటా. ఎలక్షన్లో తిరిగిన వాళ్ళు ఎవరో లీస్ట్ రాసుకుంటానా. వాళ్ళు ఏ పనికి వచ్చినా కాపాడుకుంటా. మళ్ళీ రేపు నాది పవర్ కొట్టానని మళ్ళీ ఉరికొస్తారు. చాలా మంది అంటారట ఏ దయాన్ని వస్తాను కాబట్టి ఎలక్షన్లు అయిపోయినా కొత్తమని. ఎలక్షన్లు అయిపోయినాక కూడా పెట్టుకునేదంతా రానియని కూడా రాని ఉన్నోళ్ళనే కాపాడుకుంటా, ఉన్నోళ్ళని లీడర్ని చేస్తా. మీరు జిద్దుగా ఇలా కేసీఆర్ గారంటే అభిమానం పెరిగింది. రేవంత్ రెడ్డి మీద కక్ష సాధించుకున్నది, కడియం శ్రేణి మీద కక్ష సాధించుకున్నది, అరు రమేష్ మీద కక్ష సాధించుకున్నది. మీరు జిద్దుగా పనిచేస్తే ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించండి. రమేష్ ఓడిపోయిందంటే కార్యకర్తలు లేకనా? ఓటర్సు ఉల్టా కొట్టింది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నదని వాడు వీడియో ఉరుకుతాడు. వాళ్ళ మంది బాగా ఉపడతారు. మీరు 10 మంది ఉండండి, 20 మంది ఉండండి, ప్రజలు మనతోటి ఉన్నారు. దయచేసి చిత్తుగా పనిచేయండి. నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే మన దగ్గరికి రానియా. నేను లిస్టు పెట్టుకుంటా. పుణ్యంలో ఎవరు, ఐలంలో ఎవరు, కొండపత్రిలో ఎవరు, ఈ లిస్ట్ నా దగ్గర ఉంటుంది. మీరు నా దగ్గరకు వచ్చి ఉంటే లిస్టు చూస్తా. ఆ లిస్ట్ పేరుంటే కూర్చొని టీ తాగిచ్చి పనిచేసేలో కొడతా. ఆ లిస్ట్ పేరు రాకపోతే మంచిది, నమస్కారం సార్ తొందరగా అని నిలబడతా. మంచిదేనా ఇది? నేను ఒకటే మిమ్మల్ని అందరినీ దయంటే ఒక పద్ధతి మనిషి. అబద్ధాలు ఆడోడు, మోసం చేయడు. ఇవాళ ఐలాండ్ టెంపుల్ డెవలప్మెంట్ చేసింది ఆ రోజు నేను, ఈరోజు కేసీఆర్ గారు. ఐలాండ్ మండలం చేసింది కేసీఆర్ గారు. మోసం చేసిన వాళ్ళు రవీందర్ రావు, కడియం శ్రీహరి, రమేష్ను బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇలా రమేష్ ఒక ఆఫీస్ కట్టిండు. బిడ్డ అది కబ్జా చేసి కట్టావు, ల్యాండ్ గుంజుకొని కట్టావు. మళ్ళా అది టీఆర్ఎస్ పార్టీ ఆఫీసే గుంజుకొని కబ్జా చేసి మీకు వసూలు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎవరిది అది ఆఫీసు, అది ల్యాండ్ ఎవరిదో నాకు తెలుసు. దయచేసి నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని కాపాడుకుంటా. జిద్దుగా చేస్తారా? గట్టిగా చేతులు ఎత్తాలి. చేస్తారా? ధైర్యం ఉండాలా? సుధీర్ కుమార్ గారిని గెలిపిస్తారా? మంచి వ్యక్తి సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకే